శ్రీ గురుభ్యో నమః. ఆగస్టు 4, 2026 మంగళవారం. శ్రీ పరాభవనామ సంవత్సరం ఆషాఢమాసం దక్షిణాయనం గ్రీష్మ ఋతువు కృష్ణపక్షం ఆశ్లేష కార్తె షష్ఠి రాత్రి 10 గంటల వరకు. నక్షత్రం రేవతి రాత్రి 9 గంటల 50 నిమిషాల వరకు. వర్జం ఉదయం 9 గంటల 54 నిమిషాల నుండి ఉదయం 11 గంటల 29 నిమిషాల వరకు. మొదటి దుర్ముహూర్తం ఉదయం 8 గంటల 22 నిమిషాల నుండి ఉదయం 9 గంటల 13 నిమిషాల వరకు. రెండవ దుర్ముహూర్తం రాత్రి 11 గంటల 46 నిమిషాల నుండి రాత్రి 12 గంటల 37 నిమిషాల వరకు. రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుండి మధ్యాహ్నం 4 గంటల 30 నిమిషాల వరకు. శుభ సమయం లేదు. ఈ రోజు పరిహారాలు: సుబ్రహ్మణ్య స్వామివారికి మందార తైలంతో దీపారాధన చేయండి. ద్వాదశ రాశులు. మేషరాశి. ప్రజలతో సంబంధాలు మెరుగుపరుచుకోవడానికి ఆవిరల కృషి చేస్తారు. కీళ్ల బాధలు ఇబ్బంది పడతాయి. వృషభరాశి. స్త్రీల వలన చిక్కు సమస్యలు ఏర్పడతాయి. ఫలితాలు మాత్రం వెనువెంటనే రావు. క్రయ విక్రయాలకు దూరంగా ఉండండి. మిథున రాశి. శత్రువర్గంలోని అనైక్యతను గుర్తించి వారితో ముఖాముఖి పోరాడి లాభపడతారు. ఆకస్మిక ప్రయాణాలు. కర్కాటక రాశి. ఎవ్వరినీ నమ్మకుండా మీ పనిని మీరే స్వయంగా చేసుకోవడం చెప్పదగినది. దైవానుగ్రహాన్ని ఎంతగానో నమ్ముకుంటారు. సింహరాశి. పని ఒత్తిడి అధికమవటం వలన క్షణం తీరిక లేకుండా శ్రమిస్తారు. స్త్రీలతో విభేదాలు రాకుండా జాగ్రత్తలు పాటించండి. కన్యారాశి. పోటీ పరీక్షలలో అతి కష్టం మీద విజయం సాధిస్తారు. ఉద్యోగంలో అదనపు బాధ్యతలు పెరుగుతాయి. తులారాశి. అప్పు చేయకపోవటమే నిజమైన పొదుపు అని గుర్తిస్తారు. ప్రతికూల వాతావరణాన్ని కూడా కృషితో అనుకూలంగా మలుచుకుంటారు. వృశ్చిక రాశి. బంధువులతో ఏర్పడిన వివాదాలు పరిష్కార దశకు చేరుకుంటాయి. కళారంగంలోని వారికి విదేశీ పర్యటనలు. ధనస్సు రాశి. కుటుంబ సభ్యులతో కలిసి దేవాలయ సందర్శనం చేసుకుంటారు. సోదర సోదరీ వర్గంతో కలిసి ఇష్టాగోష్ఠి సాగిస్తారు. మకర రాశి. సానుకూలంగా ఆలోచించి గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని నిర్ణయాలు తీసుకోండి. వాహన సౌఖ్యం. కుంభరాశి. మధ్యవర్తిత్వాలు పంచాయతీలు లాభించవు. స్పెక్యులేషన్కు దూరంగా ఉండటమే శ్రేయోదాయకం. మీనరాశి. సంఘంలో ఉన్నతమైన వారు మీకు అనుకూలంగా వ్యవహరించడం కొంత ఊరట కలిగించే అంశమవుతుంది. నమస్కారం.